హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో త్రిమూర్తుల పూజ నేను ఎలా చేసుకున్నానో చూసేద్దాం. ఈ పూజని కార్తీక మాసం పౌర్ణమి ముందు వచ్చే ఆదివారం చేసుకుంటే మంచిదంటారు. త్రిమూర్తుల పూజను అయితే నేను ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో చేసుకుంటానండి. కార్తీక మాసంలో కుదరకపోతే వైశాఖ మాసం, మాఘమాసంలో కూడా చేసుకోవచ్చు. ముందుగా పూజకి పుట్టతో చేసిన మట్టి ప్రమిదలు అయితే చాలా మంచివండి. నాకు అవి దొరకకపోవడంతో పచ్చి మట్టి ప్రమిదలను తీసుకున్నాను. ఈ వారం ఒక మేళా చేసుకుంటున్నాను కాబట్టి 3 దీపం పెట్టే ప్రమిదలు, 3 ధూపం వేసే ప్రమిదలను తీసుకున్నాను. ఇంకా మా గార్డెన్లో చాలా రకాలైన పూల మొక్కలు ఉంటాయి. ఆ పూలన్నింటినీ కోసుకున్నాను. ఇన్ని రకాల పూలు ఉండడం వల్ల దేవుణ్ణి అయితే బాగా అలంకరించుకోవచ్చు. తరువాత ఆవు పేడ తెచ్చుకుని పూజ చేసే స్థానంలో ఆవు పేడతో బాగా అలికి ముగ్గు వేసి, ముగ్గులో పసుపు కుంకుమ వేసి పీఠం పెట్టి, పీఠానికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకుని, బియ్యాన్ని వేసి దానిపైన పసుపు కుంకుమ వేసి వస్త్రాన్ని పరిచి త్రిమూర్తుల వారి ఫోటోనైతే పెట్టుకున్నాను. త్రిమూర్తుల వారి ఫోటోకి ముందుగానే పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకుని మా గార్డెన్లో ఉన్న పూలతో దేవుణ్ణి ఇలా అలంకరించి, ఈశాన్యం మూలలో ఇలా శివుని బొమ్మను వేసి పూలతో అలంకరించాను. ఈ శివుని బొమ్మనైతే నాకు వచ్చిన విధంగా వేసుకున్నాను. త్రిమూర్తుల వారి ఫోటో ఎడమవైపున వినాయకుడిని ఉంచాలి. వినాయకుడికి దూదితో వస్త్రాన్ని చేసి గంధం కుంకుమతో బొట్లు పెట్టి ఆ తరువాత త్రిమూర్తుల వారికి కూడా వస్త్రాన్ని వేశాను. దీపాలకు ఇలా పసుపు కుంకుమతో బొట్లు పెట్టి ఒక రాగి గ్లాసులో బియ్యం వేసి అందులో అరటి మొక్కలను ఉంచి త్రిమూర్తుల వారి ఫోటోకి కుడిపక్క ఎడంపక్క ఉంచాను. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముందు 3 తమలపాకులు వేసి తమలపాకుల్లో బియ్యం పసుపు కుంకుమ వేసుకుని తమలపాకుల పైన 3 ఎత్తడి కలశాలను పెట్టుకుని 3 కలశాలలోనూ సగానికి నీరు పోసుకుని ఆ నీటిలో పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయకి బొట్లు పెట్టుకుని కలశంలో 3 మర్యాకులు వేసి దానిపైన కొబ్బరికాయని ఉంచాను. ఇలా 3 కలశాలను చేసుకున్నానండి. ఆ తరువాత దూదితో వస్త్రం చేసి దానికి గంధం కుంకుమతో బొట్లు పెట్టి ఇలా 3 కలశాలకు వస్త్రాలను వేశాను. తరువాత ఎడమవైపు ఉన్న వినాయకుడికి గరికగడ్డి, మారేడు, మామిడి, మర్రిపత్రిని, అలాగే త్రిమూర్తుల వారికి కూడా మామిడి, మారేడు, మర్రివేళ్ళు, ఉసిరిపత్రిని పెట్టాను. ఈ పూజకు ముఖ్యంగా మామిడి, మారేడు, మర్రి, ఉసిరిపత్రి కావాలండి. ఇంకా 3 కలశాల ముందు 3 తమలపాకులు వేసి అందులో 3 ప్రమిదలను పెట్టి గంధం కుంకుమతో బొట్లు పెట్టి అలాగే కలశాలకు కూడా బొట్లు పెట్టుకుని 3 ప్రమిదలలోనూ దూదితో చేసిన ఒత్తులు వేసి అందులో నువ్వుల నూనె వేసుకోవాలి. ఈ త్రిమూర్తుల పూజకి నువ్వుల నూనెతో దీపం పెడితే మంచిదంటారండి. ఆ తరువాత వినాయకుడికి ఇష్టమైన బెల్లాన్ని, తాంబూలము, చలివిడి వడపప్పునైతే నైవేద్యంగా పెట్టాను. ఇంకా పసుపు వినాయకుడిని చేసుకుని 3 కలశాల ముందు 3 తాంబూలాలను ఉంచి తరువాత పసుపు వినాయకుడిని కూడా పెట్టుకున్నాను. పసుపు వినాయకుడిని గంధం కుంకుమతో బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించి విష్ణుమూర్తికి ఇష్టమైన తులసిని సమర్పించి కలశపీఠం ముందు వేరొక పీఠం వేసుకుని దానిపైన అరిటాకు వేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు చలివిడి వడపప్పు నైవేద్యంగా పెట్టి తరువాత వినాయకుడి దగ్గర దీపాలను వెలిగించి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గర కూడా దీపాలను వెలిగించి పూలతో అలంకరించిన శివుడి దగ్గర ఉన్న దీపాలను కూడా వెలిగించి వేరొక ప్రసాదాన్ని కూడా నైవేద్యంగా పెట్టి కలశాల ముందు ఉన్న దీపాలను కూడా వెలిగించి నా పూజనైతే ప్రారంభించానండి. ఈ త్రిమూర్తుల పూజను ఒక్కొక్క వారం ఒక్కొక్క మేళాలా గాని లేదా 3 మేళాలను ఒకేసారి కూడా చేసుకోవచ్చు. ఈ పూజలు అయితే ముఖ్యంగా నైవేద్యంగా తమలపాకు, చలివిడి వడపప్పు అయితే పెడతారు. ఇక్కడైతే మా మావయ్య గారు కథ చదువుతున్నారండి. త్రిమూర్తుల వారికి ధూపం అనేది చాలా ముఖ్యమండి. 3 మట్టి ప్రమిదలకు గంధం కుంకుమతో బొట్లు పెట్టి ఆ మట్టి ప్రమిదలలో ముందుగా కాల్చి ఉంచుకున్న బొగ్గులను వేసి ధూపం వేసి ధూపాన్ని త్రిమూర్తుల వారికి చూపించాలి. ఇక వ్రతకథ అయిన వెంటనే కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసాను. కొంతమంది అయితే కలశం పైన ఉన్న కొబ్బరికాయలు కొట్టిన తరువాత హారతి ఇస్తారండి. నేనైతే అలా చేయను. ఇంకా నా పూజ పూర్తి అవ్వగానే అక్కడ పెట్టిన చలివిడి వడపప్పు తమలపాకును కలిపి ప్రసాదంగా తీసుకున్నాను. నేనైతే ఇలా నాకు వచ్చిన విధంగా ఈ పూజనైతే చేసుకున్నాను. ఆ త్రిమూర్తుల వారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.